హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ లో గానీ డెస్క్టాప్ కంప్యూటర్ లో గానీ వాట్సాప్ అప్లికేషన్ ను ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా మీ ల్యాప్టాప్ లో టాస్క్ బార్ లో ఉన్న సెర్చ్ బాక్స్ లో మైక్రోసాఫ్ట్ స్టోర్ అని టైప్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ స్టోర్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పైనున్న సెర్చ్ బార్ లో వాట్సాప్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. వాట్సాప్ అప్లికేషన్ కనిపిస్తుంది. దీనిలో ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. వాట్సాప్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు టాస్క్ బార్ లో ఉన్న స్టార్ట్ పై క్లిక్ చేయండి. ఆల్ యాప్స్ పై క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయిన వాట్సాప్ అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. వాట్సాప్ పై క్లిక్ చేయండి. యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి. ఒక క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోండి. వాట్సాప్ను ఓపెన్ చేయండి. టాప్లో రైట్ సైడ్లో కనిపిస్తున్న 3 డాట్స్ పై క్లిక్ చేయండి. ఇందులో థర్డ్ ఆప్షన్ లింక్డ్ డివైస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు లింక్ ఏ డివైస్ పై క్లిక్ చేయండి. స్కాన్ క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ల్యాప్టాప్లో ఉన్న క్యూఆర్ కోడ్ని ఆండ్రాయిడ్ ఫోన్లో స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ల్యాప్టాప్లో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వాట్సాప్ని ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి ఉన్న వాట్సాప్ లాగౌట్ చేయాలి అనుకుంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ను తీసుకోండి. విండోస్ యాక్టివ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇందులో కనిపిస్తున్న లాగౌట్ పై క్లిక్ చేయండి. ల్యాప్టాప్లో వాట్సాప్ లాగౌట్ అయిపోతుంది. ఈ విధంగా వాట్సాప్ను లాగౌట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.